start my recording. So everyone can able to see the screen, right? Yeah. So basically, yesterday what we discussed was about the PTLC, performance testing life cycle. Ante oka performance requirement వచ్చినప్పుడు so ఎలా స్టార్ట్ చేస్తా ఉంటే there will be a flow. సో అబౌట్ దట్ ఎస్టర్డే మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది, టెస్ట్ ప్లానింగ్ ఉంటుంది, స్క్రిప్టింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటున్నాయి, ఎగ్జిక్యూషన్స్ అండ్ మానిటరింగ్ అండ్ రిజల్ట్ అనాలిసిస్. సో టిల్ హియర్ దీస్ ఫస్ట్ టూ పార్ట్స్ ఉన్నాయి కదండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, టెస్ట్ ప్లానింగ్. ఈ రెండు ఏంటంటే మై వాయిస్ ఇస్ బ్రేకింగ్. Voice is breaking, sir. So is it for you or for everyone it is same actually? Can anybody confirm like my voice is clear or not? No, yes, sir, your voice is very clear. Your voice is clear, sir. Yeah, okay. So the first portion of PTLC, performance testing life cycle, requirement gathering and test planning. Two things are there. As we discussed a few things about requirement gathering. First of all, మేము ఏం చేస్తాం అంటే అప్లికేషన్ గురించి తెలుసుకోవడం, ఓకే, అప్లికేషన్ ఆర్కిటెక్చర్ దాని గురించి తెలుసుకొని అవన్నీ చేయడానికి మనకు ఒక స్టాండర్డ్ క్వశ్చనరీ ఫార్మాట్ ఉంటుందండి. దాన్ని వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ గా మనకు NFRS డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి అప్రూవల్స్ ఇస్తుంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ విచ్ వీ నీడ్ టు డూ. సో టుడే కంప్లీట్లీ ఆన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు గ్యాదర్, ఓకే, అండ్ వాట్ వీ వాంట్ టు నో, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సో ఫస్ట్ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అండి. ఓకేనా? అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, సో ఇఫ్ యూ వోంట్ నో దిస్ ఆర్కిటెక్చర్, ఏ సర్వర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇది, ఓకేనా, సో ఎలాంటి సర్వర్స్ ఉంటాయి, ఏం మానిటర్ చేయాలి, అండ్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ అంటే మనం బ్రౌజర్ లో నుంచి సెండ్ చేస్తున్నాం కదా, అది వెనకాల ఎంత ఎక్కడికి పోతుంది అనే దాన్ని బట్టే కదా మనకు తెలిసేది, ఎక్కడ స్పెండ్ చేస్తుంది అది టైం అని చెప్పి. సో ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. సో ఈ ఆర్కిటెక్చర్ గురించి బేసికల్ గా మనం వెళ్లే ముందు, ఓకే, ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్ కొన్ని ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ గా కామన్ గా ఉండే ఆర్కిటెక్చర్ ఏంటంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అండి. ఓకేనా? 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, లైక్ క్లయింట్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ అండి. బ్రౌజర్ నుంచి మీరు రిక్వెస్ట్ పాస్ చేస్తే, ఓకే, ఇట్ విల్ గో టు వెబ్ సర్వర్. ఓకే, దాని తర్వాత ఇట్ విల్ గో టు యాప్ సర్వర్. ఓకే, దెన్ ఇట్ విల్ గో టు DB సర్వర్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ సర్వర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, సో క్లయింట్ సైడ్ మనకు లుక్ అండ్ ఫీల్ కోసం అండి, అంటే బ్యాక్ ఎండ్ లో ఎలా పోతూ ఉన్నా, ఓకే, ఫ్రంట్ ఎండ్ లో మాత్రం మనకు లుక్ ఈజీగా ఉండడానికి, కంపాటబుల్ గా ఉండడానికి విత్ CSS HTML తో డిజైన్ చేసి, ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఓన్ ఉంటుంది, అమెజాన్ వాళ్ళకి అంటే ఈజీ యాక్సెసింగ్ కోసం వాళ్ళ ఓన్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. అది JSP పేజెస్ అయి ఉండొచ్చు, .NET పేజెస్ అయి ఉండొచ్చు. వీళ్ళు డెవలప్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో వెళ్ళేది మాత్రం సర్వీస్ టైప్ లోనే వెళ్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ లుక్ అండ్ ఫీల్, ఇక్కడ నుంచి బ్రౌజర్ నుంచి మీరు రిక్వెస్ట్ చేస్తే, సో ఇక్కడికి వెబ్ సర్వర్ వెళ్తుంది కదా. సో ఆ వెబ్ సర్వర్ అంటే ఏంటంటే విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ స్టాటిక్ పేజెస్ అనమాట. స్టాటిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ google.com అని కొట్టారు. ఓకే, సో google.com అని కొట్టారు. సో సింప్లీ ఇట్ ఈస్ షోయింగ్, ఇక్కడ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారంటే నథింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ పాసింగ్. ఈవెన్ ఫర్ అమెజాన్ ఆల్సో .in. సో సింపుల్ గా మీరు ఏం చేస్తున్నారండి, ఒక పేజ్ కి పర్టికులర్ కండిషన్స్, ఏదైనా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఏమీ ఇవ్వటం లేదు. ఓకే, బట్ ఈ పేజ్ కంటెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి కదా. ఓకే,
ఫ్రంట్ లో అయితే ఇది లోడ్ చేస్తుంది, కానీ ఈ అమెజాన్ అని కొట్టంగానే బ్యాక్గ్రౌండ్ లో చాలా రిక్వెస్ట్లు వెళ్ళుంటాయి. ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను చూడండి, బ్యాక్ ఎండ్ లో ఎన్ని వెళ్ళుంటాయో. మనం చూపించాను కదా సేమ్ అలాగే. సో వన్స్ అమెజాన్ డాట్ ఇన్ ఇది క్లియర్ చేసేస్తాను. అమెజాన్ డాట్ ఇన్ క్లియర్ క్లిక్ చేయగానే సి బ్యాక్ ఎండ్ లో ఎన్ని పోతున్నాయో చూడండి. సో ఈ సర్వీస్లన్నీ సర్వర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తుంది. బ్రౌజర్ ఏం చేయగలుగుతుందంటే, ఓకేనా, మీరు అది ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక ప్రాపర్ ఫార్మేట్ లో తీసుకుని వచ్చి డిజైన్ చేయడం వరకే బ్రౌజర్ యొక్క వర్క్. కానీ ఆ కంటెంట్ ఉండేది, ఓకేనా, ఆ కంటెంట్ లో ఇమేజెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా? వెబ్ సర్వర్ లో ఉంటాయి. దట్ మీన్స్ స్టాటిక్ పేజ్ అనమాట. దీంట్లో మనం ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయట్లేదు, దాని తర్వాత ఎనీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దాన్ని సెర్చ్ చేయని కూడా ఏమీ చెప్పడం లేదు. అంటే ఒక మొబైల్ ఇచ్చి మొబైల్ సెర్చ్ చేయని ఏం చెప్పడం లేదు. అమెజాన్ డాట్ ఇన్ అనగానే పేజ్ లోడ్ అవుతుందంటే ఇట్స్ ఎ స్టాటిక్ పేజ్. ఎనీ అప్లికేషన్, ఓకే, ఎనీ అప్లికేషన్ ఫస్ట్ బేసికల్ గా స్టాటిక్ పేజ్ అయితే ఉంటుంది. ఈవెన్ లాగిన్ అవ్వక ముందు ఒక పేజ్ వస్తుంది కదా, ఆ పేజ్ రావడానికి కూడా కారణం స్టాటిక్ పేజ్ అన్న. ఓకే, సో ఆ పేజెస్ అన్ని దేంట్లో ఉంటాయండి? వెబ్ సర్వర్ లో ఉంటాయి. వెబ్ సర్వర్ విల్ బి హ్యాండిలింగ్ ఏ స్టాటిక్ పేజెస్. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాప్ సర్వర్. యాప్ సర్వర్ అంతా లాజికల్ కోడ్, డైనమిక్ పేజెస్, లాజికల్ కోడ్ అండ్ డైనమిక్ పేజెస్. ఓకే, సో ఐ విల్ రైట్ హియర్. సో static pages. Okay, so this one dynamic pages. Okay, so dynamic pages అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అమెజాన్ తీసుకోండి. ఓకే, నౌ యూ నీడ్ టు లాగిన్. ఓకే, సో లాగిన్ చేయడానికి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ డీటెయిల్స్ ఇస్తున్నారు మీరు ఇక్కడ. ఓకేనా, సో డైనమిక్ పేజ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ మనం మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వంగానే అసలు ఆ యూజర్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాడా లేదా, ఓకేనా, ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉంటే వాడికి ప్రైమ్ మెంబర్షిప్ ఉందా లేదా, నాన్ ప్రైమ్ మెంబరా, ఇలాంటి వ్యాలిడేషన్స్ అన్ని చేసిన తర్వాతే లోపలికి లాగిన్ అవుతుంది. ఓకే, ఈ వ్యాలిడేషన్స్ అన్ని చేయాలి అంటే లాజికల్ కోడ్ రిటర్న్ చేసి ఉండాలి. అంటే యూజర్ ని వ్యాలిడేట్ చేయాలి కదా, యూజర్ ని వ్యాలిడేట్ చేసి వీడు వ్యాలిడ్ పర్సన్ నాట్ వ్యాలిడ్ పర్సన్ ఇవన్నీ చేయడానికి సంథింగ్ హ్యాస్ టు బి దేర్, సమ్ వన్ హ్యాస్ టు టెల్ దట్ సో వీడు ఇన్వాలిడ్ పర్సన్, వీడు ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్, ఇలాంటి వ్యాలిడేషన్స్ జరగాలి. దాని తర్వాత డీబీకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయాలి. డీబీలో కదా డేటాస్ ఉంటాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అంతా ఎక్కడ ఉంటాయంటే డీబీలో ఉంటాయి అనమాట. మీరు ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళ ఓన్ డీబీలో ఎప్పుడు ఎగ్జిస్టింగ్ లోనే ఉంటాయి. ఓకేనా, అది మాత్రం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ద రీజన్, లైక్ డేటా అనేది ప్రైవసీ ఉన్నా కూడా మనకు వాళ్ళ ఓన్ ప్రైవసీస్ వాళ్ళకు ఉంటాయి అనమాట. సో ప్రైవసీ లేనప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా హ్యాక్ చేయగలరు. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్ బై దెమ్ యాక్చువల్లీ. బట్ డీబీ రిక్వెస్ట్ లో ఏముంటాయంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్, కానీ వ్యాలిడేట్ చేసేది డైనమిక్ గా పేజ్ కంటెంట్ ని చూసేది ఇదంతా చేసేది ఏంటంటే యాప్ సర్వర్ అంటారు అనమాట. ఓకే, సో యాప్ సర్వర్ లో బేసికల్ గా వాట్ బి కన్సిస్టింగ్ ఆఫ్ dynamic pages and data related information validation, everything will be done by app servers only. లాజికల్ గా అది ప్రైమ్ మెంబరా నాన్ ప్రైమ్ మెంబర్ అలాంటి వాలిడేషన్ జరిగేది. బట్ డేటా ఎగ్జిస్టింగ్ గా లేదా డీబీలో ఉందా లేదా అనేది యాప్ సర్వర్ డీబీ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించి దాంట్లోని డేటాని చూసుకొని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఓ ఈ డేటా ఉందా లేదా అని చెప్పి. కానీ ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతూ ఉంటాయండి. అందుకే ద రెస్పాన్స్ వాజ్ గోయింగ్ వెరీ స్మూత్ అండ్ లైక్ దిస్. అలా ఉండని పరిస్థితిలో ఎందుకు లేదు అనేది మనం చెప్పాలి. ఓకేనా, సో డిబి డేటా రిలేటెడ్ ఇన్ఫో కన్సిస్టింగ్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫో. ఓకే, సో స్టాటిక్ పేజెస్, డైనమిక్ పేజెస్ అండ్ డిబి సర్వర్స్, ఇది క్లియర్ కదా. సో ఆర్కిటెక్చర్ మనకు తెలిసి ఉండాలండి. ఆర్కిటెక్చర్ తెలియకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెబ్ సర్వర్కి వెళ్ళిద్ది, యాప్ సర్వర్కి వెళ్ళిద్ది, డిబి సర్వర్స్ కానీ తెలియదు అనుకో, వాడు జస్ట్ రెస్పాన్స్ టైం కనుక్కోండి అన్నారు అనుకోండి, అసలు ఆర్కిటెక్చరే తెలియకపోతే అసలు మనం ఎలా మూవ్ ఆన్ అవుతాం, అసలు ఏం యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకు. ఓకేనా, సో అందుకని, సో అదే విధంగా యా, కెన్ యూ మ్యూట్ guys who is speaking? ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుందాం అండి. సో క్లయింట్ లో, సో క్లయింట్ అంటే బ్రౌజర్ అన్నాను కదా. సో మనకి ఇక్కడ ఎలాగైతే మొజిల్లా, ఓకేనా,
ఓకే, గూగుల్ క్రోమ్, ఓకే, ఇప్పుడు ఐ లేదు, ఐ ఉండేది ఇప్పుడు ఎగ్జిస్టింగ్స్ లో లేదు, ఇప్పుడు సిల్క్ బ్రౌజర్ అలా ఉంటుంది. ఓకే, సో దిస్ వన్ దేర్ ఆర్ మల్టిపుల్ కదా. అలాగే వెబ్ సర్వర్స్ లో, ఓకే, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే విచ్ వెబ్ సర్వర్ వీ హ్యావ్ యూజ్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ అంటే ఓవరాల్ గా మనకు కొన్ని తెలిసి ఉండాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు. సో అపాచీ వెబ్ సర్వర్ ఉంటుందండి. అపాచీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ వెబ్ సర్వర్, యాప్ సర్వర్ కూడా ఉంది. ఓకేనా. సో అపాచీ టామ్ క్యాట్ అనేది మెయిన్ గా యూజ్ చేసేవి ఎక్కువగా రియల్ టైమ్ లో. ఓకే, బట్ నౌ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ అని వేరేగా, ఆన్ ప్రెమిసెస్ వేరేగా ఉన్నాయి. అది వేరే పార్ట్ లోకి వెళ్తుంది. ఫస్ట్ బేసికల్ గా తెలుసుకొని ఉన్నాం. ఓకే, అపాచీ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ వెబ్ సర్వర్స్. ఓకే, బట్ మోస్ట్లీ దిస్ ఈస్ ద వన్ విచ్ దే ఆర్ గోయింగ్ టు యూస్. అండ్ కమింగ్ టు యాప్ సర్వర్, ఓకే, ఇక్కడ ఏదైతే నేను డిస్కస్ చేస్తున్నాను యాప్ సర్వర్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ యాప్ సర్వర్ ఆల్సో, సారీ వెబ్ సర్వర్ ఆల్సో. ఓకే, వెబ్ సర్వర్ వేరేగా, యాప్ సర్వర్ వేరేగా పెట్టడానికి ఎందుకు అని చెప్పి, ఒకే సర్వర్ లో ఇట్ హ్యాస్ వెబ్ సర్వర్స్ అండ్ యాప్ సర్వర్స్, వెబ్ యాప్ సర్వర్స్ అంటారు అనమాట దీన్ని. ఓకే, అప్లికేషన్ సర్వర్ వేరేగా, వెబ్ సర్వర్ వేరేగా ఎందుకులే అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వెబ్ యాప్ సర్వర్స్ అంటే దాంట్లోనే వెబ్ ఉంటుంది, వెబ్ సర్వర్ ఉంటుంది, యాప్ సర్వర్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని నేను ఇక్కడ వెబ్ యాప్ అని రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వెబ్, యాప్ బోత్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ, బట్ ద సర్వర్స్ విచ్ ఆర్ కమింగ్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ వెబ్ అండ్ యాప్ అనమాట. ఓకే, సో దాంట్లో మెయిన్ గా వెబ్ లాజిక్, ఓకే, వెబ్ స్పియర్, ఓకే, అండ్ ఆల్సో జే బాస్. సో ఇలా ఉన్నాయి. సో మెయిన్వి ఇలా అనుకోండి. దాని తర్వాత డిబి సర్వర్స్ కి వస్తే, ఓకే, సో ఆర్కిల్, ఓకే, సో మనకు ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్. సో దేర్ ఆర్ సో మెనీ. సో మెయిన్ మీన్స్ లైక్ సడన్ గా స్ట్రైక్ అవడానికి, సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ లైక్ విచ్ సర్వర్ యూ హ్యావ్ యూజ్, స్ట్రైక్ అవడానికి మినిమం గా తెలుసుకోవాలని మోస్ట్లీ యూజ్ తెలుసుకొని ఉండాలి కాబట్టి, సో మోస్ట్లీ వెబ్ లాజిక్ కి ఆర్కిల్ యూజ్ చేస్తారు, వెబ్ స్పియర్ కూడా ఆర్కిల్ యూజ్ చేస్తారు. సో ఫ్యూ ఆఫ్ ద అప్లికేషన్స్ విచ్ దే ఆర్ మెయింటైనింగ్ సమ్ అదర్ యాప్ సర్వర్స్ లైక్ ఎస్క్యూఎల్ సర్వర్స్ యూజ్ చేయడం కొంచెం రేర్ గా ఉంటుంది, బట్ ఎస్క్యూఎల్ సర్వర్స్ ఆల్సో యూజ్. బట్ బ్లైండ్ లో గుర్తుపెట్టుకోండి, జావా అప్లికేషన్స్ యూజ్ చేస్తే ఆర్కిల్ యూజ్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, డాట్ నెట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తే ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తారు, డిబి మెయిన్ గా. ఇప్పుడు క్లౌడ్స్ వచ్చినాయండి. క్లౌడ్ గురించి మీరు కానీ మాట్లాడితే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ నీడ్ టు స్పోక్. మాంగో డిబి అంటారు, ఏరోస్పైక్ డిబి అంటారు, దేర్ ఆర్ సో మెనీ డిబిస్ యాక్చువల్లీ. ఇక్కడ కూడా అప్లికేషన్ లాజికల్ సర్వర్, EC2 అంటారు, అంటే ఒక్కొక్క క్లౌడ్ లో ఒకటి ఉంటుంది. సో అవన్నీ మనకు అవసరం లేదు. సో బేసికల్ థింగ్స్ వెన్ a person is asking about which server you have used, which web server you have used, which app server you have used, which DB, you need to answer that. So for this is the one. So first in the application architecture, we got to know like we went with a 3-tier architecture. They said like it is a 3-tier architecture application. Okay, కానీ గుర్తు పెట్టుకోండి, nowadays there is no 3-tier architecture particularly, but architecture is there. Just what they are doing, entire architecture. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అంతా 3-tier లోనే ఉంటుంది. ఓకే, బేసికల్ గా ఎంటైర్ అని చెప్పేస్తారు. 3-tier ఈస్ డిఫరెంట్, ఎంటైర్ ఈస్ డిఫరెంట్. ఓకే, అది ఎక్స్టెండెడ్ గా ఎలా చేస్తారంటే ఈ వెబ్ సర్వర్ నుంచి వేరే దానికి పెడతారనమాట. అంటే ఒక థర్డ్ పార్టీ గూగుల్ అనలిటిక్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి సర్వర్స్ కి అంటే రియల్ టైమ్ లో అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు, ఓకేనా, మనకు జస్ట్ దానికి సంబంధించిన పేజే రాదు కదా. ఇప్పుడు Amazon.in వెళ్తే వేరే దగ్గర గూగుల్ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలా అదొక థర్డ్ పార్టీ సర్వర్, కానీ వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు యాడ్ చేసుకుంటా ఉన్నారు కదా. సో అలా వేరే డిబికి కనెక్ట్ అవుతుంది అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మై ట్రిప్ అనుకుందాం. ఓకేనా, మేక్ మై ట్రిప్ లో మీరు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఓన్ డేటాబేస్ ఉంటుందా, ది ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్, దాని తర్వాత ఎయిర్లైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్, దాని తర్వాత హోటల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అవన్నీ ఆ డేటాబేస్ లన్నీ వాళ్ళ దగ్గర ఉండవండి. మేక్ మై ట్రిప్ వాళ్ళ దగ్గర ఆ డేటాబేస్ లన్నీ ఏముండవు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే సర్వర్లకి కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి రెస్పాన్స్ తీసుకొని మనకు చూపిస్తూ ఉంటుంది అంతే. సో డీబీస్ ఆర్ ఓన్ కన్సిస్టింగ్ మేక్ మై ట్రిప్, ఎవరు హ్యాండిల్ చేయాల్సింది వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. IRCTC
ఐఆర్సిటీసీ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మేక్ మై ట్రిప్ అనేవాడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు పాస్ చేస్తుంటారు. సో ఈ వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్ నుంచి వేరే వేరే వాటికి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అనమాట, వేరే డిబిసి వాటన్నిటికి. సో దాన్ని ఏం చేస్తారు, దీన్ని ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని వస్తారు అనమాట. సో కాన్స్టెంట్ గా అయితే క్లయింట్, వెబ్, యాప్, డిబి ఉంటాయి. సో ఫ్రమ్ వెబ్ ఇఫ్ ఇట్ ఈస్ communicating with another app server or another DB and getting the information, then it is an entire architecture. ఎందుకంటే 3 కాకుండా అబో ఎన్ని ఉన్నా కూడా ఇట్స్ 4 or 5, 6 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ n ప్లస్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో హౌ మెనీ థింగ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్యూనికేట్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ దోస్ మెనీ టైర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అంతే. అండర్స్టూడ్ కదండి. సో బేసిక్ అయితే క్లయింట్, వెబ్, యాప్, డిబి ఉంటాయి. సో వెన్ ఎవర్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్ ఆర్ సంథింగ్ నీడ్స్ టు బి కమ్యూనికేటెడ్, అంటే ఈ డిబిలోకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వేరే దగ్గర నుంచి తీసుకురావాల్సింది అనుకోండి, అంటే డైనమిక్ గా అక్కడ డిబిలో కూడా ఎంట్రీ వస్తున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ గా మనం ఐఆర్సిటిసి లాగిన్ చేసేటప్పుడు లాగిన్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఐఆర్సిటిసి అప్లికేషన్ అనే యూస్ చేస్తున్నారా? లేదుగా. కొన్నిసార్లు వేరే పోర్టల్ నుంచి అక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని, కానీ ఫైనల్ గా లింక్ చేసేది మాత్రం ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసిలో డేటా బెట్ లేకపోతే ఆడు వ్యాలిడేట్ చేయడు, ఫైనల్ గా వెళ్ళేది దాంట్లో. కానీ మీరు క్రియేట్ చేసే విధానంలో వ్యాలిడేషన్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి ఫైనల్ గా వాళ్ళ పాస్వర్డ్స్ అవన్నీ, కానీ అది ఐఆర్సిటిసి నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సింది. సో బేసికల్ గా మనకి ఇచ్చింది మేక్ మనది 3 టైర్ వాయిస్ వినిపించలేదు. మళ్ళీనా స్లో. Yes, sir. Yes, sir. Still you are facing the same. అలాగే అనిపిస్తుందా అండి ఇంకా? సార్ ఇప్పుడు బాగుంది సార్. Now it's fine, sir. Okay. So that's what like మీరు మా మేక్ మై ట్రిప్ అనేది ఒక సైట్ ఇచ్చారనుకోండి, ఓకేనా? సో మనం కమ్యూనికేట్ చేసేది ఐఆర్సిటీసీ వాళ్ళతో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఈవెన్ ఎయిర్లైన్స్, ఇండిగో అయితే ఇండిగో, స్పైస్ జెట్ అయితే స్పైస్ చేస్తూ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలి. సో అలా మల్టిపుల్ సర్వర్స్ ని కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ నవ్ డేస్. ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ లైక్ వాట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యు ఆర్ యూజింగ్, సింప్లీ యు కాంట్ సే 3 టైర్, యు వాంట్ టు సే యాజ్ ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో అది ఆర్కిటెక్చర్ లెవెల్లో ఫస్ట్. ఓకే, సో దెన్ ద నెక్స్ట్ ఆర్కిటెక్చర్ వాస్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్. ఓకే, సో ఇక్కడ బేసికల్ గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 టైర్ ఆర్కిటెక్చర్ లో ఇక్కడ క్లయింట్, వెబ్, యాప్ ఎక్కడ ఉంటాయంటే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఓకే ఇంటర్నెట్, internet means global users can use that. Okay, so whereas client server application ante which will be intranet. Okay, intranet ani enduku antunnam ante, for example మీరు like మనీ క్రెడిట్ చేయడం అయినా, ట్రాన్స్ఫర్ చేయడం అయినా, ఓకేనా? సో యూ కెన్ డూ ఇట్ విత్ యువర్ నెట్ బ్యాంకింగ్ టు కదా. నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ యొక్క నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, దాని ద్వారా చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేయడానికైనా, మీరు ఏదైనా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, డిపాజిట్లు వేరే దగ్గర నుంచి చేసుకోవాలన్నా, ఏటీఎం మిషన్స్ దగ్గరికి కూడా వీళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఏ సార్? సో అలా దేర్ హ్యావ్ ఏ నెట్ బ్యాంకింగ్ సైట్. ఇఫ్ యు గో టు ఎస్బీఐ బ్యాంక్, ఓకే, ఎస్బీఐ బ్యాంక్ కి వెళ్ళారనుకోండి, ఓకేనా? సో వాళ్ళ కంప్లీట్ అప్లికేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ ప్రాసెస్, బట్ అక్కడ ఏంటంటే మనకు అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్ అలాంటివి ఎక్కువగా ఏముండవు. క్లయింట్ సర్వర్ అది డిబి సర్వర్ అయి ఉంటుంది. డేటా ఇన్సర్ట్ చేయడం అయినా, డేటాను ఫెచ్ చేయడం అయినా, లైక్ కమ్యూనికేట్ చేయడం అయినా, దేర్ ఓన్ ఇంట్రానెట్ అప్లికేషన్స్ ఉంటాయి. క్లయింట్, వెబ్ యాప్ సర్వర్స్ అన్ని ఉంటాయి. ఓకే,
క్లయింట్ టు సర్వర్ అని ఎందుకు అంటున్నాం అంటే దే హ్యావ్ దర్ ఓన్ సర్వర్స్ అండ్ ఇంటర్నల్లీ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ దేర్ ఓన్ సిస్టమ్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఎగ్జాంపుల్ గా ఐఆర్సిటిసి లాగిన్ లో మీరు బుక్ చేయడం టికెట్స్, ఓకే, డైరెక్ట్ గా మీరు స్టేషన్ కి వెళ్ళి ఆన్లైన్ లో కాకుండా అక్కడికి వెళ్ళి బుక్ చేయడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? ఓకే, సో వాళ్ళు డైరెక్ట్ గా బ్రౌజర్ నుంచి, బ్రౌజర్ అంటే దేర్ హ్యావ్ దేర్ ఓన్ యాప్, ఓకే, వేర్ డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు ద డిబి అండ్ యాప్ అండ్ గెటింగ్ ద ఇన్ఫో అండ్ గివింగ్ ద డీటెయిల్స్. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్ గా ఆ ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసుకొని వాళ్ళ డేటాబేస్ నుంచి వేరే డేటాబేస్ కి వెళ్ళి అలాంటి వ్యాలిడేషన్స్ ఏమి ఉండవు అక్కడ. డైరెక్ట్ గా దే హ్యావ్ దేర్ ఓన్ డేటాబేస్, డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ అండ్ గెటింగ్ ద అప్లికేషన్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీకు క్లయింట్, ఓకే, సో అండ్ డిబి సర్వర్. సో లాజికల్ థింగ్స్ ఏమి ఉండవు అక్కడ, వెరిఫై చేసుకొని చేయడం అలాంటి అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో దేర్ హ్యావ్ దేర్ ఓన్ అప్లికేషన్స్. సో దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. ఓకే, బ్లైండ్ గా క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ మీన్స్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ కమింగ్ ఇన్ టు ద ఇన్ దేర్ డేటాబేస్ ఆర్ ఇన్ దేస్ అప్లికేషన్ అండ్ గెటింగ్ ద ఇన్ఫో. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ లో ఎక్కడ యాడ్స్ రావు, వాళ్ళ అప్లికేషన్ లో ఎక్కడ కూడా థర్డ్ పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు కదా. సో అది క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఇది కూడా మీకు తెలుసుకోవాలి. ఇక్కడ క్లయింట్ సర్వర్ అన్న డిబి రిలేటెడ్ ఇన్ఫో తీసుకోవాలి, బ్యాచ్ జాబ్స్ అవన్నీ తెలుసుకోవాలన్నమాట. అది కంప్లీట్ గా డిఫరెంట్. క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ వచ్చేవి చాలా రేర్ గా వస్తాయి. అంటే అవుట్ సైడ్ మార్కెట్ లో ఎండ్ యూజర్స్ ఉండే వాళ్ళకి హెవీ వర్క్ ఎక్కువగా ఉండేది. క్లయింట్ సర్వర్ వాళ్ళకి ఎక్కువ యూజర్స్ ఉండరు. సో యూ గాట్ టు నో, రైట్? ఇంట్రానెట్ అప్లికేషన్స్ కి ఎక్కువగా యూజర్స్ ఉండరు. ఎందుకంటే దేర్ హ్యావ్ దేర్ ఓన్. ఎంతమంది ఉండరు రోజుకు? ఎస్బీఐ బ్యాంక్స్ ఒక 1000 ఉన్నాయి అనుకోండి, రోజుకి ఎన్ని రిక్వెస్ట్లు చేస్తారు వాళ్ళు? గట్టిగా మాట్లాడితే 10,000 రిక్వెస్ట్లు రోజు లెవెల్, లేకుంటే లక్ష చేస్తారు అనుకోండి రిక్వెస్ట్లు. అదే ఎండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి, నెట్ బ్యాంకింగ్ లో లక్షల కోట్లలో చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ మనకు ఎక్కువ బర్డెన్ ఉండదు క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ కి. సో దానికి ఏంటంటే వాళ్ళు చేస్తారు పర్ఫార్మెన్స్ టెస్టింగ్, బట్ దేర్ ఓంట్ బి మచ్ యూజర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ కాంప్లికేషన్ వైజ్ క్లయింట్ సర్వర్ కి కొంచెం కాంప్లికేటెడ్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు మనకు క్లయింట్ రాగానే ఇక్కడ వ్యాలిడేషన్స్ ఎక్కువగా లేకపోయినా అవన్నీ ఎక్కడ ఉంటాయంటే డెవలప్మెంట్ ఉంటుంది చూసారా, ఆ డెవలప్మెంట్ వాళ్ళు దేర్ ఓన్ డెవలప్మెంట్ లైక్ సిఆర్ఎం, ఎస్ఏపి అలాంటి అప్లికేషన్ డిజైన్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ టెక్నాలజీ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు. ఆర్కిల్, సిఆర్ఎం అలాంటి అప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో జావా, .NET అలాంటి అప్లికేషన్స్ వాళ్ళు చూసుకోరు. సో ఎందుకంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ టు డిబి అండ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అంతే, దానికి మించి ఏమి ఉండదు అనమాట. సో అందుకని దే హ్యావ్ దేర్ ఓన్ అప్లికేషన్ టూల్స్ అండ్ ద టెక్నాలజీ విల్ బి డిఫరెంట్. అది కొంచెం ప్రోటోకాల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని ఇంటర్నెట్ అప్లికేషన్స్ ప్రోటోకాల్స్ అని మాట్లాడేదని వచ్చే అప్లికేషన్స్ కూడా చాలా రేర్ గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో వెరీ టు అండర్స్టాండ్. అండ్ ఆల్సో ద నెక్స్ట్ థింగ్ వాస్, ఓకే, ద నెక్స్ట్ థింగ్ వాస్ ఫస్ట్ 3 tier అయిపోయింది, క్లయింట్ సర్వర్ అయిపోయింది. నెక్స్ట్ వాజ్ యాక్చువల్లీ విండోస్ అప్లికేషన్. విండోస్ అప్లికేషన్ అంటే .exe, విండోస్ అనే కాదు .exe ఇన్స్టాలబుల్ అప్లికేషన్స్. ఓకే, సో దీంట్లో ఇన్బిల్ట్ గా చూసే వాటికి యూజర్స్ ఎక్కడ ఉంటారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మనకు మొబైల్లో వచ్చింది అనుకోండి, ఇలాగ వెబ్ లో కూడా ఉంటాయి కదా, వెబ్ లో కూడా ఉంటుంది. వెబ్ లో యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వెబ్సైట్ నుంచి ఎంతమంది యూజర్స్ లాగిన్ చేస్తున్నారో అంతమంది యూజర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా హిట్ చేస్తే ఆ అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టాలబుల్ ఫైల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ యూజింగ్ ఇంటర్నెట్. ఓకే, ఇన్స్టాలబుల్ స్టాండ్ అలోన్ అంటారండి దీన్ని, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఓకే, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, ఇలా వాట్సాప్ అని మేము చెప్తున్నాం, బట్ కంపెనీస్ హ్యాస్ దేర్ ఓన్ లైక్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ విచ్ విల్ బి ఇన్స్టాల్డ్, విచ్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్, విచ్ ఆర్ యూజింగ్ ఇన్సైడ్ ద డేటాబేస్. అంటే లోకల్లో మీకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, దాన్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ గా ఫోల్డర్స్ వాటన్నిటికి వెళ్లకుండా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుని జస్ట్ నేమ్ ఇస్తే ఆ ఓపెన్ చేసేస్తుంది అనమాట డైరెక్ట్. అలాంటి అప్లికేషన్స్ దే విల్ బి డిజైనింగ్ దేర్ ఓన్ యాక్చువల్లీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్. ఓకే, 2 things ఉంటాయి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆర్ ఇన్స్టాలబుల్, అంతే, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాల్ అయ్యి నీ మిషన్ లో స్టాండ్ అలోన్ గా ఉంటే వాటిని
అవి వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ digging into your system and getting the info, అవన్నీ నెక్స్ట్ అనమాట. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఇన్స్టాలబుల్ అప్లికేషన్స్ ఫర్ దోస్. దీనికి యూజర్స్ ఎక్కడ ఉంటారా అంటే యూజర్స్ అందరూ ఒకసారిగా పడరు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటూ యువర్ మిషన్. యాక్చువల్లీ నీ మిషన్ లో ఒక్కసారిగా ఇద్దరు లాగిన్ అవ్వలేరుగా. సో అవ్వలేరు, బట్ స్టిల్ దే విల్ బి డూయింగ్ ద పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఫర్ నోయింగ్ ద బ్యాక్ ఎండ్ సర్వీస్ హౌ ఇట్ ఈస్ కాలింగ్. లెట్స్ సే యాహూ మెసెంజర్ నుంచి ఒక పింగ్ చేశారు, అక్కడి నుంచి సర్వర్కి వెళ్ళి వాళ్ళ సర్వర్ లోకి ఇన్స్టాల్ అయ్యి వాళ్ళకి మెసేజ్ ఎంత సేపు లో కనిపిస్తుంది. ఇలాగే వాట్సాప్ ఎలా ఇప్పుడు మేము మెసేజ్ త్రో చేసిన తర్వాత వెబ్ ద్వారా, నేను చెప్పి అప్లికేషన్ ద్వారా కాదు, వెబ్ ద్వారా త్రో చేసినప్పుడు చాలా దగ్గర కమ్యూనికేట్ అయ్యి మన డేటా ఫార్మాట్ అవుతుంది, ఒక నెట్వర్క్ లో పోతా ఉంటుంది. ఓకే, ఆ నెట్వర్క్ లో పోయిన తర్వాత ఆ డీబీలో వెళ్తుంది, డీబీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి డిలీట్ ఫ్రమ్ మీ అంటే నీ సైడ్ నుంచి డిలీట్ అవుతుంది, వాళ్ళ సైడ్ నుంచి డిలీట్ అవ్వదు. అలా 2 చక్రాల డిలీట్ చేయాలంటే వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ అలా ఉంటాయి. సో ఇలాంటి అప్లికేషన్స్ రేర్ గా వస్తాయండి. ఈ 2 ఉంటాయి కదా, క్లయింట్ సర్వర్, విండోస్. క్లయింట్ సర్వర్ అయినా మిడ్ రేంజ్ లో వస్తూ ఉంటాయి. దేర్ హ్యావ్ దేర్ ఓన్. అంటే మీరు ఇన్ఫోసిస్కి వెళ్ళారనుకోండి, ఓకే, ఇన్ఫోసిస్ అనుకోండి, లేకుంటే వేరే కంపెనీస్కి వెళ్ళారనుకోండి, 3 టైర్ అప్లికేషన్ అంతా క్లయింట్ బేసిస్ లో వేరే క్లయింట్ కి వర్క్ చేయాల్సి వస్తున్నప్పుడు అన్ని అలాంటివే వస్తాయి అనమాట. ప్రాజెక్ట్ లేదు అనుకోండి, దేర్ ఓన్ అప్లికేషన్స్ ని వాళ్ళనే టెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎంప్లాయీస్ డేటాబేస్ ఉంటుంది, ఎంప్లాయీ డేటాబేస్ లో వాళ్ళు డైలీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా డిఫరెంట్ వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఇంట్రానెట్ అప్లికేషన్స్, వాళ్ళ అప్లికేషన్స్ ని కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయించుకుంటూ ఉంటారు అనమాట. సో అలా క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అనేవి చాలా రేర్ గా వస్తాయి క్లయింట్ దగ్గర నుంచి. వెబ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. సో విండోస్ అప్లికేషన్స్ ఇంకా రేర్. ఏదైనా మీరు ఇన్నోవేటివ్ గా కనుక్కోండి, ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి విండోస్ అప్లికేషన్ మా మొహాన్ త్రో చేసి లైక్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయమంటా ఉంటారు అనమాట. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్, బట్ స్టిల్ దే మిమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టుకోకూడదని ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు. సో బట్ దిస్ ఈస్ వాట్ యూ వాంట్ టు నో. సో మోస్ట్లీ నౌ-a-days applications are using entire architecture and also the client server applications, intranet applications and Windows applications. Like ఇది తెలిస్తే గానీ మనం ఎగ్జాక్ట్ గా అసలు ఏం చేయాలి, ఎలాంటి టూల్స్ యూస్ చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలిసేది. సో ఇక్కడ మనకు వెబ్ సర్వర్స్ లో అపాచీ టామ్క్యాట్, వెబ్ యాప్ సర్వర్స్ కి వెబ్ లాజిక్, వెబ్ స్పేర్, జేబస్ ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే వీటిని మానిటర్ చేయడానికి థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క సర్వర్ కి ఒక టైప్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తారు అనుకో, లేకుంటే అన్ని సర్వర్స్ కామన్ గా యూస్ చేసి. ఇప్పుడు వెబ్ లాజిక్ సర్వర్స్ కి ఎలా అయితే బ్రాండ్స్ ఉన్నాయో, వెబ్ లాజిక్ అని, వెబ్ స్పేర్ అని, ఇది ఆర్కిల్ వాళ్ళదండి. వెబ్ లాజిక్, వెబ్ స్పేర్ ఐబిఎం వాళ్ళది, ఇది జావా వాళ్ళు, ఆర్కిల్ వాళ్ళది జేబాస్ ఉంటుంది, జేబాస్ వేరేదండి. ఓకే, సో సో ఇలా వేరే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో అలాగే మనకు థర్డ్ పార్టీ టూల్స్ వేరేగా ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ లో తెలుసుకుందాం. అది ప్రస్తుతానికి ఆర్కిటెక్చర్ క్లియర్ కదా. ఫస్ట్ వి వాంట్ టు నో అబౌట్ ద ఆర్కిటెక్చర్, అంతే. ఓకే, ఆర్కిటెక్చర్ తెలియకుండా ఎలా ఉంటుంది ఏంటి అని రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ చేస్తుంది, ఎలా పోతుంది అనుకోవడం వేస్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ద నెక్స్ట్ వన్ వాజ్ యాక్చువల్లీ బిజినెస్ సినారియోస్. ఒకవేళ క్లాస్ ఎండ్ అయిపోతే 40 minutes ఎండ్ అయిపోతే నేను మళ్ళీ రీజాయిన్ ఉంటాను, అందరు రీజాయిన్ అవ్వండి. ఓకే, అదర్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని క్లోజ్ చేస్తాను. ఓకే, సో సినారియోస్, బిజినెస్ సినారియోస్ అండి. ఓకే, సో బిజినెస్ సినారియోస్ అని ఎందుకు తెలుసుకోవాలి అంటే బేసికల్ గా, ఓకే, ఈ బిజినెస్ సినారియోస్ కానీ మీరు తెలుసుకోకపోతే లైక్ మనం అన్ని పేజెస్ కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అన్నిటికీ పర్ఫార్మెన్స్ అవసరం లేదు. ఓకే, అంటే మీరు కార్ట్ యాడ్ చేసుకోవడానికి అమెజాన్ లో ఎక్కువ యూజర్స్ వస్తారు, పేమెంట్ దగ్గర ఎక్కువ యూజర్స్ వస్తారు. ఓకే, అందులోనూ మొబైల్ దగ్గర ఎక్కువ వస్తారు, దాని తర్వాత టీవీ, దాని తర్వాత డైలీ హోమ్ అప్లయన్సెస్ అలా ఉంటాయి కదా. సో అన్నిటికీ చేయాలంటే అన్నిటి చేయని అవసరం లేదు. ఈ వేటికి ఎక్కువగా ఉంటే వాటిని చేస్తే చాలు. సో అరే మొబైల్ కి నువ్వు చేసినావు, మళ్ళీ ఆ హోమ్ అప్లయన్స్ కి చేసేస్తా అంటే మొబైల్ కి ఆల్రెడీ 1000 members తో చేసేస్తా ఉంటే, ఓకే, హోమ్ అప్లయన్స్ 500 users చేయాల్సిన అవసరం ఉంది. పేజ్ సేమే, కంటెంట్ వేరేది, ఇమేజ్ మారుతుందేమో అంతేగాని పేజెస్ అన్ని కామన్ గా అలాగే ఉంటాయి. సో ఒక పేజ్ లో మనకు ఎంత రెస్పాన్స్ వస్తుందని తెలుసుకోవడానికి 1000 users తో టెస్ట్ చేసినప్పుడు 500 users తో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి బిజినెస్ సినారియోస్ ని మనం తెలుసుకోవాలన్నమాట. సినారియో అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అండి. సినారియో అంటే సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్.
ఓకే, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఓకే, ఎండ్ టు ఎండ్ అంటే ఏంటంటే, లెట్స్ సే మీరు ఏటీఎం మిషన్ కి వెళ్ళారు. ఓకే, ఏటీఎం మిషన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ అంటారు, అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు గో ఫర్ విచ్ లాంగ్వేజ్ హ్యాస్ టు సెలెక్టెడ్, దెన్ లాంగ్వేజ్ తర్వాత మీ పిన్ అడుగుద్ది, అది వాళ్ళ బ్యాంక్ అయితే, లేకుంటే అది ఫస్ట్ లోనే పిన్ అడిగి దాని తర్వాత ఎంటర్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా పిన్ అడిగిన తర్వాత పిన్ డీటెయిల్స్ ఎంటర్ అయ్యి ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారా, ఏదైనా మినీ స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా అనాలి. సో దాని తర్వాత అంతా చేసిన తర్వాత లాస్ట్ లో అమౌంట్ తీసుకొని మీకు ఒక బిల్ జనరేట్ అయ్యి, సో దిస్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఏ ఎంటైర్ ఎండ్ టు ఎండ్ యాక్షన్. దీన్ని సినారియో అంటారు అనమాట. ఓకే, ఎండ్ టు ఎండ్ యాక్షన్ ని సినారియో అంటారు అనమాట. ఓకే, సో ఈ సినారియోస్ ని మీరు తెలుసుకుంటే, ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు టాక్ టు ఎస్ఎంఈస్ అండ్ బిఎస్. ఎస్ఎంఈస్ అండ్ బిఎస్. ఓకే, ఇది ఎప్పుడు ఎస్ఎంఎస్ తో బిఎస్ ఎప్పుడు మాట్లాడాలంటే, అది ఒక కొత్త అప్లికేషన్ అయినప్పుడు. ఓకే, కొత్త అప్లికేషన్ ఇప్పుడు దాకా మార్కెట్ లో లేదు అనుకుంటే ఎస్ఎంఎస్ తెలుసుకొని అసలు ఎలాంటి అప్లికేషన్ ఏంటి, ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అనుకోండి, అరే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ వస్తుందా అంటే, ఎస్, నేను చెప్పాను, మొన్నే చెప్పాను, మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పి. సో ఎవ్రీ డే, ఎవ్రీ డే కాదు, ఎవ్రీ మంత్ అయినా ఎవ్రీ 2 months కైనా ఆ సినారియోస్ రన్ చేస్తూ మెయింటైన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఒక్కసారిగా ఎప్పుడు యూజర్స్ వస్తారో తెలియదు. ఒకసారి ఇప్పుడు 100 users తో చేస్తే నెక్స్ట్ రిలీజ్ అప్పుడు 200 users తో చెక్ చేద్దాం, అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా, ఎంత వరకు దాన్ని బాగా పెట్టుకుందాం, ఇలా మెయింటైన్ చేస్తూనే ఉంటారు అనమాట డెవలపర్స్. ఓకే, సో అలా చేస్తూ పోతూ ఉంటారు. సో బిజినెస్ సినారియోస్ ఎప్పుడు ఎస్ఎంఎస్ ని బిఎస్ ని కన్సల్ట్ అవ్వాలి అంటే, ఇఫ్ ఇట్ ఇస్ ఎ న్యూ అప్లికేషన్, brand new application which is not into the market, then we need to communicate with SME and BA to know about the scenarios. Okay, if it is already existing scenarios, already డిఫైన్ అయిపోయి ఉంటాయి, ఏవి ఎక్కువగా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మనం ప్రొడక్షన్ లో నుంచి లాక్స్ తీసుకోవచ్చు. ఓకే, ప్రొడక్షన్ అంటే నథింగ్ బట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అప్లికేషన్. అది అరే ప్రొడక్షన్ నుంచి లాక్స్ తీసుకోని అంటే రియల్ టైమ్ లో అడిగితే ఎవరైనా ప్రొడక్షన్ లాక్స్ తీసుకోండి అని చెప్తే ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉందంటూ. ఓకేనా, సో లైక్ ఉంటే ఒకవేళ ఎస్ఎంఈ బిఏ కాకుండా దానికి ముందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ మనం చేసి పంపించేస్తున్నాం అనుకోండి. సో మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్ దే సేమ్ అలాంటిదే వచ్చింది, హెచ్డిఎఫ్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు బిజినెస్ సినారియోస్ తెలుసుకోవడానికి మనం ఓకే ఎస్ఎంఎస్ బిఎస్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏముంటాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా అలాగే సేమ్ అలాగే అవే ఉంటాయి. కాకపోతే లుక్ అండ్ ఫీల్ మారుతూ ఉంటాయి. వాళ్ళ ఫీచర్స్ ఏవైనా వాళ్ళు ఓన్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేది కామన్ పాయింట్ ఉంటుంది, విత్డ్రాల్ చేసేది, డీడీ క్రియేట్ చేసేది, కార్డ్స్ ఉండేది, లోన్స్ తీసుకునేవి, ఇవన్నీ కామన్ గా ఉంటాయి, దాంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. సో సినారియోస్ కోసం ఎస్ఎంఈస్ అడగడం లేదు. అది ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎలా ఉంటుందో సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లోనే ఉంటాయి, వాటిని కవర్ అప్ చేస్తే సరిపోతుందని మనకు ఐడియా వస్తుంది. అది అలాంటి అప్లికేషన్ కాదు, కొత్త అప్లికేషన్ అంటే ఎస్ఎంఈ బిఎస్ గురించి తెలుసుకోవాలి. ఇలా క్రిటికల్నెస్ ని బట్టి కూడా సినారియోస్ ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. క్రిటికాలిటీ క్రిటికల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ చెక్ చేశారు, దాని తర్వాత టీవీస్ చెక్ చేశారు, దాని తర్వాత ఏవి 50% ఆఫర్ లో ఉన్నాయని చెక్ చేశారు, 20% ఆఫర్ లో ఉన్నాయని చెక్ చేశారు. జస్ట్ చెక్ చేశారు అమెజాన్ లో, అంతే. ఓకే, దానికి ఎక్కువ మంది యూజర్స్ ఉంటారా? అందరు అదే పనిగా అలాగే వ్యాలిడేట్ చేస్తూ ఉంటారా? లేదు. కానీ బుక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే, బుక్ చేసే వాళ్ళు, అమెజాన్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు ఇలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కి ఏది తీసుకోవాలరా అంటే, బ్రౌజింగ్ చేసే వాళ్ళ సినారియోస్ ని కవరప్ చేయడం అవసరం లేదు. ఓకేనా, పేమెంట్ చేసే వాళ్ళ సినారియోస్ ని కవరప్ చేయడమే మెయిన్. అంటే అది క్రిటికల్. పేమెంట్ ఫెయిల్ అయిపోతే డబ్బులు కూడా పోతాయి, సో అది క్రిటికల్. అలాంటి వాటిని చూస్ చేసుకొని మనం, అంటే వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఎలా తెలుస్తాయి అంటే, వాళ్ళ అప్లికేషన్ యాక్సెస్ మనకి ఇస్తారనమాట. అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయింది, ఓకే, ఫంక్షనల్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ వాళ్ళకి యాక్సెస్ ఇస్తారనమాట. యాక్సెస్ ఇచ్చి మీ ఎన్వైరన్మెంట్ లో పెట్టాం బాబు, మీరు చెక్ చేయండి అని చెప్పారనమాట. సో అప్లికేషన్ గురించి నీట్ గా తెలుసుకునేటప్పుడు మనం 1 by 1 ఫ్లోకి వెళ్తాం అనమాట. ఫ్లోస్ వెళ్ళి ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ లో ఏమున్నాయి, ఈ పేజ్ లో ఏమున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసి బాబు ఇక్కడ ఇలాంటి సినారియోస్ ని కవరప్ చేసేటప్పుడు ఈ క్రిటికల్ ఎక్కువగా ఉండే వాటిని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ చూస్ చేసుకొని దాన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. సో క్రిటికాలిటీని బట్టి బిజినెస్ సినారియోస్ ని కవరప్ చేయాలి. బిజినెస్ అంటే
సినారియోస్ అంటే ఏంటంటే ఆ ఎండ్ టు ఎండ్ అన్నాం కదా అది. సో అది కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బిజినెస్ సినారియోస్ తెలుసుకోకపోతే అసలు వెయిట్ చేయాలి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఏ పేజెస్ ని కవరప్ చేయాలి అని ముందుకు పోకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు మనకు ఏం చేయాలని అర్థం కాదు. అండ్ ఇది ఎవరిస్తారు, ఎస్ఎంఎస్ బిఏ దాకా వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఇంటూ ద ప్రొడక్షన్ అది ఫంక్షనల్ అయిపోయి ఉంది అంటే మనకు ఆ ఫంక్షనల్ టీం వాళ్ళే ఇచ్చేస్తారు సినారియోస్. కాకపోతే వాళ్ళ దగ్గర పాజిటివ్ కేసెస్ నెగిటివ్ కేసెస్ ఉంటాయి. సో నెగిటివ్ కేసెస్ మనం తీసేసి పాజిటివ్ కేసెస్ తీసుకొని దాంట్లో మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ క్యూఏ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఫ్లో, మన దగ్గరికి ఇచ్చినప్పుడు రెండు ఇస్తారు, పాజిటివ్ కేసెస్ నెగిటివ్ కేసెస్. ఒకవేళ మనకు డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు, ఫ్లో ఎలా పోతుంది ఏంటి, ఏ పేజ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వెళ్తుంది, ఇక్కడ ఇలా దీన్ని ఎలా కవర్ చేశారు, ఇవన్నీ క్యూఏ వాళ్ళే ఇచ్చేస్తారు ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళిన అవసరం, కొత్త అప్లికేషన్ మాత్రమే ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. పాత అప్లికేషన్స్ కి ఆల్రెడీ ఇంటూ ద ప్రొడక్షన్ కి క్యూఏ వాళ్ళు ఉంటారు, క్యూఏ టీమ్ ఉంటారు, వాళ్ళ దగ్గర కనుక్కొని చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఇన్ ద ఇండస్ట్రీ జరిగేవన్నీ అన్ని ఇప్పుడు మెయింటెనెన్స్ పే ఉంటాయి, కొత్తగా వచ్చేవి చాలా రేర్ గా ఉంటాయి. ఓకే, కొత్తగా వచ్చేవి చాలా రేర్ గా ఉంటాయంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఉన్న ఒక వాళ్ళ ఓన్ ఎన్వైరన్మెంట్ లో తీసుకొని వెళ్ళి క్లౌడ్ లో పెడుతున్నారు అనమాట. క్లౌడ్ లో పెట్టేటప్పుడు రెస్పాన్స్ టైమ్స్ ఎలా వస్తాయి, ఏదైనా బ్రీచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ టెస్ట్లు చేస్తా ఉన్నారు కొత్తగా అంతే. ఓకే, సో ఇవన్నీ మనకు క్యూఏ వాళ్ళే ఇచ్చేస్తారండి. సో నో నీడ్ ఆఫ్ వరింగ్ లైక్ మేమే ప్రిపేర్ చేసుకోవాలా, మేమే ఫైండ్ అవుట్ చేయాలా అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెట్టేసి ఉంటారు. వాళ్ళు ఒక 100 ఇచ్చారనుకోండి, దాంట్లో నెగిటివ్ కేసెస్ 50 తీసేసి మిగతా 50 ఉంటాయి. ఆ 50లో అన్ని పేజెస్ ని కవరప్ చేసి కొన్ని సినారియోస్ ని తీసుకొని క్రిటికల్ గా యూస్ చేసే సినారియోస్ ని మాత్రమే మనం తీసుకొని వెళ్ళి బిజినెస్ కి చూపించి, బాబు ఇది మేము కవరప్ చేయగలిగింది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో, ఒకవేళ చేయలేకపోతే మేము ఇది ఇప్పుడు చేయలేము, నెక్స్ట్ రిలీజ్ లో చేస్తాం, ఇంతవరకు అయితే కవరప్ చేస్తాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే, సో బేసికల్ గా బిజినెస్ సినారియోస్ వి వాంట్ టు నో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ థింగ్. దిస్ ఈజ్ ఇవన్నీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండి. ఇంకా దెర్ ఆర్ 2-3 ఆర్ దేర్. ఓకే, ఇవన్నీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అప్లికేషన్ ఆర్కిటెక్చర్, బిజినెస్ సినారియోస్. ఓకే, బిజినెస్ సినారియోస్ డన్ అండ్ దెన్ లైక్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, సో ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ డెవ్ ఎన్వైరన్మెంట్, క్యూఏ ఎన్వైరన్మెంట్, పర్ఫార్మెన్స్ ఎన్వైరన్మెంట్ అంటారు అనమాట. సో ఈ రెండు జరిగిన తర్వాతే స్టేబుల్ కోడ్ అని ఎందుకు అంటున్నాను అంటే, పర్ఫార్మెన్స్ చేయాలి ఒక అప్లికేషన్ కంటే పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ ఏందో తెలుసా?